ఓకే, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఏ పార్టీకి సంబంధించకుండా చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టపడే అభిమానులందరికీ, ఎన్టీఆర్ అభిమానులందరికీ ప్రతి ఒక్కళ్ళకి కూడా అందరికీ మనస్ఫూర్తిగా మనసులో ఉంచి నమస్కారం చెప్తున్నాను. ఎందుకంటే ఈ విజయం, ఈ రోజు వచ్చిన ఈ విజయం ఈ ఒక్కరోజు వచ్చింది కాదు. ఈ రోజు కోసం, ఈ విజయం కోసం 26 మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ విజయం కోసం మన తల్లి సమానురాలు భువనేశ్వరి గారు అవమానపడాల్సి వచ్చింది నిండు అసెంబ్లీలో. ఈ విజయం కోసం చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఈ విజయం కోసం 10,000 మంది పైగా కార్యకర్తలు జైళ్లలో మగ్గాల్సి వచ్చింది. ఈ విజయం కోసం ఒక పనికిరాని, ఎందుకు ఏ విషయంలో కూడా ఏ పని చేతగాని వాడితోటి రకరకాలుగా మాటలు అనిపించుకొని మెంటల్గా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈ అన్ని భరించి ఎదురు నిలబడి ఈ రోజు సాధించిన ఈ విజయం గొప్ప విజయం. ఈ విజయాన్ని సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి కింద నుంచి పై వరకు ఎవరెవరైతే సహకరించారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అడిలేడ్ తెలుగుదేశం తరఫున, ఆస్ట్రేలియాలో ఉన్న అడిలేడ్ తెలుగుదేశం తరఫున మనస్ఫూర్తిగా నమస్కారం. ప్రతి ఒక్కళ్ళకి, అందరూ వాళ్ళు ఎవరు ఈళ్ళు వాళ్ళే అని కదా, ఆడ మగ పెద్ద చిన్న అవ్వ తాత మగ ఆడ పిల్లలకి అందరికీ మనస్ఫూర్తిగా అడిలేడ్ తెలుగుదేశం తరఫున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. మనం ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, మనకి ఈ విజయం రావడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంతైతే సాక్రిఫైస్ చేశారో, ఆ కుటుంబం ఎంతైతే చేశారో, దానితో పాటు పవన్ కళ్యాణ్ గారికి కూడా మనం ఒక్కసారి ఈ సందర్భంగా మన తరఫున అడిలేడ్ తెలుగుదేశం తరఫున శుభాకాంక్షలు చెప్పాలి. జనసేన అనే పార్టీ పెట్టి నేను ఫ్రాంక్ గా మాట్లాడుతున్నాను. రేపు పొద్దున నెక్స్ట్ ఎలక్షన్స్ ఆ తర్వాత మనకి ఎదురుగా నిలబడవచ్చు, ప్రతిపక్షం అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ మనకి ఎదురుగా ఉండొచ్చు. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ అనేవాడు మొత్తం వ్యతిరేక ఓటు చీలనివ్వను, ప్రతిపక్ష ఓటు చీలనివ్వను అని మాట్లాడాడు. అదే మాట మీద ఈ రోజు వరకు కూడా నిలబడ్డాడు పవన్ కళ్యాణ్. అందుకే పవన్ కళ్యాణ్కి మేమందరం కూడా, మీకు మా సంఘీభావం ఉంటుంది. మీకు ఎప్పుడు మీరు జగన్ ఎట్లాగైతే మనకి అపోజిషన్ లో ఉండి నరకయాతన చూపించాడో, యు ఆర్ ద బెటర్ పర్సన్ టు హ్యాండిల్ హిమ్. నేను అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ గా దాని మీద ఫోకస్ పెట్టాలి, గవర్నెన్స్ మీదనే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇప్పుడు చేశాడో ప్రతిఫలం అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 14. ప్రతిపక్ష హోదా కూడా, ఐఎమ్ సారీ, కరెక్ట్, థ్యాంక్ యూ. నవరత్నాలు అన్నాడు, నవరత్నాలకు తగ్గట్టుగా 9 మిగిలినాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞతతో వ్యవహరించారు. ప్రజలందరికీ మరొక్కసారి అడిలేడ్ తెలుగుదేశం తరఫున నమస్కారం. అందరూ సుభిక్షంగా ఉండాలని, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు మొత్తం 10 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు ఈ 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ని నెంబర్ 1 గా ఇండియాలో చేర్చాలని, ఆ ప్రయత్నంలో మనందరం కూడా సహకరించాలని, ఆయన మీద ఎలాంటి ఫోర్స్ మనం పెట్టకూడదు, ఆయనకి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఆ ఫ్రీడమ్ ఇచ్చినప్పుడే హైదరాబాద్ ఒకటి తయారైంది. మనం కూడా అంతే, ఫ్రీడమ్ ఇస్తే ఇంకొక అమరావతి తయారవుతుంది. మొత్తం రెడ్ బుక్, దాని తర్వాత మనల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టాల్సిన పని లేదు. అదంతా మన లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. బాబు గారిని మాత్రం డెవలప్మెంట్ గా వదిలేద్దాం. థ్యాంక్ యూ. జై జై బాబు, జై జై బాబు. ముద్రగడ పద్మనాభరెడ్డికి సంఘీభావంగా